సభలో హరీష్ రావుకి సమయం ఇస్తే ఒకే అంశంపై అక్కసుతో మాట్లాడారన్నారు విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు రక్షించామని ప్రజలు సమయం ఇస్తే భక్షించారన్నారు. అందుకే కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేశారన్నారు. గత 10 ఏళ్ల బడ్జెట్తో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. ప్రజా సమస్యల శుద్ధి ఉంటే డిమాండ్స్ పైన మీకు మాట్లాడే అవకాశం ఇస్తే ఈరోజు హరీష్ రావు గారు ఏం మాట్లాడారో మీరు చూశారు. అక్కసుతోటి ఆయన ఒక కంపెనీ మీద అక్కసుతో మాట్లాడిన మాటలు కాదు తప్ప మరొకటి కాదు. దానికి తగ్గట్టుగా మా ముఖ్యమంత్రి గారు కూడా తగు నిర్ణయించుకుని సభలో కూడా స్పందించిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు వారు 10 ఏళ్లలో దోచుకున్నటువంటిది 10 ఏళ్లలో దాచుకున్నటువంటిది ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే ఈరోజు వారిని ప్రతిపక్షానికే పరిమితం చేసి ఈరోజు రక్షకులే భక్షకులైన వీళ్ళని ఒక మాట అన్నాడు. ఆ 10 ఏళ్ళు రక్షించమని మీకు ఇస్తే భక్షకులైనటువంటి సందర్భాన్ని ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. ఈరోజు మమ్మల్ని అనే మాట కాదు, ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి అధికారులకు వచ్చినాం. ఆ తర్వాత మా పరిపాలన తీరు ప్రజలకు అందుతుంది కాబట్టి ఆ రోజు బడ్జెట్లో పెట్టిన పద్ధతుల ద్వారా మీ కుటుంబాలే బాగుపడ్డాయి. కానీ ఈరోజు బడ్జెట్ పెట్టిన పద్ధతులు ద్వారా ప్రజలకు సంక్షేమం ఉంటుంది. ఇది గమనించే ఆ తర్వాత లోక్సభ జరిగిన ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఎన్నికలు ఇక్కడ గణేష్ గారిని గెలిపించారు, జుబ్లీ ఎన్నికలు నవీన్ గారిని గెలిపించారు. ఈ విధంగా ప్రజల దీవులు ఈ సర్కారుకు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా రాజకీయం చేయడానికే ఈరోజు మీరు గమనించారు. రాష్ట్ర శాసనసభలో హరీష్ రావు గారు పద్ధతులపై మాట్లాడుతూ ఒక కంపెనీపై మాట్లాడే మాటలు దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం గమనించింది. వారు ఏదైతే విచారణ వేయాలని చెప్పంటే విచారణకు సిద్ధమైన ఈరోజు వారు చేసినటువంటి రాజకీయం యావత్ తెలంగాణ ప్రజలు చూసారు. ఈ ప్రభుత్వం మీలాంటి వారికి భయపడదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా వీరి వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.